ఒక చంద్రబాబు, ఒక కిరణ్ కుమార్ రెడ్డి తప్ప ఓవైసీతో డి అంటే డి అన్నోళ్ళు ఎవరూ లేరు. ఎందుకంటే భయం, మత కలహాలు సృష్టిస్తాడేమో, అది ప్రభుత్వానికి రాష్ట్ర వ్యాప్త మైనస్ అయిపోతుందేమో, మైనార్టీలకి ఇబ్బంది అయిపోతుందేమో అని దాన్ని అడ్డుపెట్టినే ఓవైసీ ఎప్పటికప్పుడు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతోనే ఉంటుంటారు. ఒకప్పుడు రాజశేఖర రెడ్డితో ఉండి నియోజకవర్గాన్ని పరిపుష్టం చేసుకున్నాడు. 7 అసెంబ్లీ స్థానాలు, ఓ పార్లమెంట్ స్థానం శాశ్వతంగా సంపాదించుకునేలా నియోజకవర్గాలు పునర్విభజన చేయించుకున్నాడు. అట్లాగే ఆస్తులు భారీగా సమకూర్చుకున్నాడు. ఆ తర్వాత కాలంలో జరిగినటువంటి దాంట్లో ఇతను వచ్చినప్పుడు మాత్రం, కిరణ్ కుమార్ రెడ్డి వచ్చినప్పుడు మాత్రమే దెబ్బలు. అంతకుముందు చంద్రబాబు టైంలో లాఠీ దెబ్బలు తిన్నటువంటి పరిస్థితి. ఈ ఇద్దరు టైంలో తప్ప మిగతా ఎవరి టైంలోనైనా ఓవైసీ వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఓవైసీ, మొన్నటిదాకా కేసీఆర్ మిత్రుడైన ఓవైసీ ఇప్పుడు ప్లేటు మార్చారు. కాంగ్రెస్ కూటికి చేరారు. కాంగ్రెస్తో నేరుగా పొత్తు కాకుండా